లొట్టే సినిమా ఇది చాలా పెద్ద థియేటర్ ఉంటుంది లోపల. అస్సలు అదిరిపోయింది. ఇది చాలా పెద్ద సినిమా థియేటర్ అనమాట. ఇది సువాన్లో ఉంది. దీని లొట్టే కంపెనీ వాళ్ళది అనమాట. ఇది చూసినారు కదా. సో ఇక్కడ అందరూ వస్తున్నారు. ఇది ఒకటి అమ్మాయి కూడా వస్తుంది ఇక్కడ కలర్లు వేసుకొని. సో ఇది లొట్టే సినిమా అనమాట. చాలా పెద్ద థియేటర్ ఇది. చూడండి ఎట్లున్నది. లొకేషన్ అయితే అదిరిపోయింది సువాన్ అనేది. సో కొరియాలో నలుమూలలు అనమాట. ప్రతి ఏరియా డెవలప్ అయింది. సో మీరు అస్సలు నార్మల్గా అనేది ఏది చూడలేరు అనమాట. చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు. సో అంతా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. కొరియాలో బస్ ఇట్లే ఉంటుంది. ఇప్పుడైతే మేమైతే సువాన్లో ఉన్న బిగ్ లైబ్రరీకి అయితే వచ్చినాం. సో ఇప్పుడే వాన్ అయితే వాంచి పడేస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇప్పటి నుంచి మనం తొందరగా వెళ్ళిపోవాలి. ఓ గాడ్ హారిబుల్. వెదర్ అయితే అదిరిపోయింది. ఏమన్నందా అసలు మామూలుగా అయితే లేదు. మా వాడైతే ఊగా నవ్వుతున్నాడు చూసి, ఎందుకు వీడు ఇట్లా చేస్తున్నాడని. అసలు మామూలుగా లేదు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. సో ఇప్పుడు మనం వచ్చేసి చాలా ప్రపంచంలో ఉన్న బిగ్ లైబ్రరీకి ఇప్పుడు పోతున్నాం. సో వాన పడుతుంది. అందరూ జనాలందరూ ఎట్లున్నారు అంటే అబ్బా ఏమన్నా వస్తుందా. కెమెరా అయితే అల్లాడిపోయింది. ఇప్పుడైతే రోడ్డు దాటాల్సినది టైం అయితే వస్తుంది ఇంకా. సో రోడ్ అయితే దాటుతున్నాం. సో వర్షం అయితే బాగా గట్టిగా పడుతుంది. యా దేర్ ఓన్లీ. సో లొకేషన్ అయితే అదిరిపోయింది. జిఎస్ లెట్స్ బై వన్. సో వాన పడుతుంటే ఇప్పుడు ఒక చిత్ర కొన్నాం జిఎస్ నుంచి. చిత్ర అయితే అల్లాడిపోయింది, మామూలుగా లేదు. So why you can put all this? You are speaking very loudly when that word. Don't use that word. కానీ మనం గట్టిగా అరచుకోకుంటే మన ఫాలోవర్స్కి ఎవరికి వినపడదు. అందుకోసం గట్టిగా అరుస్తున్నా. సో దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే చాలా అతిపెద్ద లైబ్రరీ అని. ఇది అక్కడ కనిపిస్తుంది కదా. వా అదిరిపోయింది, మామూలుగా లేదు. పదండి ఇక్కడ ఫ్రెండ్ నుంచి వెళ్ళిపోదాం. మొట్ట ఉడిపిస్తున్నాం బ్రో దాన్ని. ఇదే ప్రపంచంలో చాలా పెద్ద లైబ్రరీ. కొన్ని వేల బుక్కులు ఉంటాయి దీంట్లో. మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనం అయితే రోడ్డు క్రాస్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఇదే చాలా పెద్ద లైబ్రరీ అనమాట. సో అది మనం ఎక్కడ నుంచి ఎంట్రీ కావాలనేది అయితే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు అయితే కన్ఫామ్గా అయితే తెలీదు. సో ఇక్కడ కూడా చిన్న చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారా బయట వాళ్ళంతా. ఎట్లుందో అందరూ ఛత్రీలు వేసుకొని తిరుగుతున్నారు. కింద వాటర్ వస్తున్నాయి గట్టిగా. షూ 10,000 పెట్టి కొన్నా. పోతే షూస్ డ్రాప్ అయితే. సో లొకేషన్ అయితే ఇట్లా చూపిస్తుంది. సో మీకోసం ఎంత కష్టపడి మేము ఇద్దరం కలిసి వీడియో తీస్తున్నాం. సో చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇదైతే. కమ్ దిస్ సైడ్. సో ఇట్లుంది ఇక్కడ లొకేషన్. సో లైబ్రరీ వచ్చేసి ఇక్కడే ఉందంట ప్రజెంట్. ఇక్కడైతే ఎవరో ఒక కుటుంబం అయితే మంచిగా ఏదో పెట్టబెట్టినారు ఇక్కడ. సో మెట్లకు లైట్లు వేసినారు. అన్నీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా సాధించాము ఎంట్రీని. ఇదే. సో అక్కడ వచ్చేసి ఓల్వో బ్రాండ్ ఉంది. వావ్, ఇట్స్ లుక్స్ నైస్. చాలా అంటే చాలా బాగుంది. చిత్రని అయితే ఇట్లా పెట్టాలి. ఇట్లా ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇది. అమ్మ కపుల్స్ అంతా మామూలుగా లేరు. ఈ లైబ్రరీ అనేది ఎక్కడ ఉందనేది తెలియదు. ఇక్కడ ఉంది కదా అన్నీ నాసావి సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో టైస్ ఉన్నాయి ఇక్కడ అన్నీ ఆడుకునేటివి. టైస్ ఉన్నాయి ఆడుకునేటివి అన్నీ. సో ఇక్కడ ఇప్పుడు మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత పెద్ద స్క్రీన్ అయితే అదిరిపోయింది. చూడండి ఎట్లుందో. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. రకరకాల బట్టలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి అన్నీ అసలు మంచి మంచి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి.
సో మనకి ఏ ఫ్లోర్ అంటే ఆ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏదో లైబ్రరీ ఉందని చెప్పినారు. సో ఇప్పుడైతే అక్కడికి అయితే పోతున్నాం మనం ప్రజెంట్. సో ఇప్పుడు వచ్చేసి మనం సో ఇట్లయితే ఉన్నాం. చూడండి ఇక్కడ బ్యాగులు కూడా ఒక రేంజ్లో ఉన్నాయి అన్నీ. సో బట్టలు అన్నీ క్లాత్లు ఒక రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం అలాగా ఉండ చాలా అంటే చాలా పైకి వెళ్తున్నాం. దాదాపు 8-9 ఫ్లోర్లు పైకి వెళ్తాం. సో చూడండి ఎట్లుంది. సో ప్రతి ఒక్క దగ్గర అయితే చేంజ్ అవుతుంది ఎట్లా అనేది ఇది. సో చూడండి మేమైతే మొత్తానికైతే లోపలికైతే రీచ్ అయినాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఎన్నో ఫ్లోర్లోనే ఉంటుంది లైబ్రరీ. చాలా పెద్ద లైబ్రరీ ఇది. మొత్తానికైతే లైబ్రరీకి వచ్చినాం. ఇదే లైబ్రరీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా అలా పెద్దగా ఉంటుంది, ఇంకా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఈరోజు జనాలంతా అదిరిపోయినారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. ఒక అమ్మాయి టికెట్లు ఇస్తుంది అందరికి. ఇదే టికెట్. ఆ టికెట్ తీసుకుని పోవాలనుకుంటా లోపలికి. వీడియో మాత్రం చాలా అంటే చాలా పెద్దగా అయింది ఇప్పుడైతే ప్రజెంట్. కట్ చేయాలి లైట్గా. సో చూడండి ఇక్కడ ఏదో యూనివర్సల్ ప్లేయర్ అంట. సో ఇది ఆర్కేడ్. సో మనం గేమ్ ఆడచ్చు. అటువంటి బుక్స్ ఎట్లున్నాయో అదిరిపోయింది సువాన్లో లైబ్రరీ. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ. చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో బుక్స్ మాత్రం మామూలుగా లేవు. 100 బుక్కులు ఉన్నాయి ఇక్కడ. సో ఈ బుక్స్ మనం అన్నీ చూడొచ్చు. చూడండి ఎట్లుంది చూడాలి. అదిరిపోలే, మామూలుగా ఉండదు. ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ. చూడు ఎట్లుంది చూడండి. చదివే వాళ్ళకి చదువుతున్నారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. అసలు మామూలుగా అయితే లేదు. ఇదే లైబ్రరీ. చూడండి ఎట్లుందో. ఇంత పెద్ద లైబ్రరీ చూడండి. ఇన్ని బుక్కులు చదవడానికే ఒక జీవితం సరిపోదు. నిజంగా అంటే ఒక జీవితం అయితే అసలు సరిపోదు. చూడండి ఎట్లుందో. ఇన్ని బుక్కులు ఉన్నాయి చూడండి. అలాగే అట్లే ఉంది. ఓ సారీ. వా మైండ్ అయితే చిత్రపోతుంది అసలు. ఎంత పెద్ద లైబ్రరీ వాడి ఇటు అంటే పోయే కొద్ది అలా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది లైబ్రరీ. చూడండి ఎలా ఉంది చూడండి. ఎంత పెద్దగా ఉంది చూడండి. చాలా పెద్దగా ఉంది లైబ్రరీ. సో ఇంకా మీకు ఇంకా కొన్ని మంచి మంచి కూడా చూపిస్తాను ఇప్పుడు.